యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. అమ్మా ఎంతకాలం వింటావు పురాణం? కార్తీక మాసం పురాణం వింటావా? అంటే అందుకని వేదాంతం ఏముంటుంది ఆ పురాణంలో? ఏమొచ్చింది నీకు ఆ పురాణం వింటే? మాఘం స్నానం, మాఘంలో స్నానం, కార్తీకంలో దీపం, ఇంతేనా? లేకపోతే 10,000 దీపాలు పెట్టేద్దాం, 1,00,000 దీపాలు పెట్టేద్దాం, 1,000,000 దీపాలు పెట్టేద్దాం, మొత్తం ఇంకా ఓవర్గా దీపాలు పెట్టే, ఏదో ఒకటి అంటుకునే వరకు పెట్టి ఈ దీపాలు పెట్టేస్తే పుణ్యాలు వచ్చేస్తాయి. ఎన్ని దీపాలు పెట్టినా ఏమీ రావండి, అనుమానం ఎలా. ఎవరితోనైనా ఎక్కడైనా చర్చకు సిద్ధం. దీపాలు పెట్టడం వల్ల పాపాలు పోవు. నీ మనస్సులో జ్ఞాన దీపం పెట్టవలసిందే ఖచ్చితంగా. నీ మనస్సులో జ్ఞానదీపం పెట్టవలసిందే. ఎందుకు అజ్ఞానంలో ఉంటారు అంటే సంస్కృతం రాక, విషయం తెలియక. ఇందాక మేము దీపారాధన చేస్తుంటే చదివిన శ్లోకం ఏమిటో తెలుసా? పురోహితులు ఎవరైనా అదే చదువుతారు ఖచ్చితంగా. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్హినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపకం. దీపం ఎలా పెట్టాలో, ఎందుకు పెట్టాలో, అంతిమంగా దీపం ద్వారా దేన్ని సాధించాలో చెప్పాడు. ఇంత వెలుగు ఉన్న చోట ఈ దీపం దేనికండి? ఈ దీపం వల్ల ఏమైనా వెలుగు వచ్చిందా మీరు ఆలోచించండి. ఇన్ని దీపాలు ఉన్న చోట ఇది ఎందుకండి? సెంటిమెంట్ అయిపోయింది కదా. పూర్వం ఇవేవీ లేవు, అన్నీ మట్టిళ్ళే ఉండేవి, పల్లెటూళ్ళలో ఉండేవారు. దీపం పెట్టకుండా ఏ పని చేయలేరు. అందుకని దీపం పెట్టాక పనులు చేసుకోవడం అలవాటైంది. అదొక సంప్రదాయంగా వచ్చింది. కాబట్టి ఏ పని చేసినా మనం దీపం పెడుతున్నాం. దాన్ని సంప్రదాయం అంటారు. సంప్రదాయానికి ఎప్పుడు అసలు అర్థాలు చెప్పుకోకపోతే సెంటిమెంట్ అయిపోతాయి. ఇంకా అక్కడి నుంచి ఏం చేస్తారు? హారతి తిప్పిన పళ్ళెంతో దీపం పెట్టచ్చా? అగ్గిపెట్టితో దీపం పెట్టచ్చా? కొవ్వొత్తుతో దీపం వేలు అంటించుకుని వేలుతో పెట్టు దీపం, తెలుస్తుంది. అసలు ఇదేం అజ్ఞానం అండి? దీంతో పెట్టచ్చా, దాంతో పెట్టచ్చా? అగ్గిపెట్టెతో దీపం పెట్టండమా, పాపం వస్తే గరికిపాటి నరసింహారావుకి ఇచ్చేయండి. దయచేసి పిచ్చి నమ్మకాలు విడిచిపెట్టండి. అగ్గిపెట్టె పాపం ఏం కాదు. అగ్గిపెట్టె కనిపెట్టిన వాడు కూడా మనిషే, వాడు అమ్మవారికి సంతానమే. అగ్గిపెట్టె అపవిత్రం ఎలా అవుతుందండి? ఎవడో సిగరెట్లు కాలిస్తే అగ్గిపెట్టి అపవిత్రం అమ్మ. వాడు సిగరెట్లు కాల్చిన తాను దీపం కూడా వెలిగిస్తాడు కదా, వాడు ఎప్పుడు అగ్గిపెట్టి అందుకే వాడతాడా? ఆ అగ్గిపెట్టే తీసుకోవాలా? ఇదేం అజ్ఞానం అండి? ఇదేం అజ్ఞానం? దానికోసం ఓ పెద్ద కడ్డీ, ఓ పెద్ద పొల్ల, ఓ పెద్ద హడావిడి, కొంపలు అంటుకుపోయే అగ్గిపెట్టితో పెడితే. అవి ప్రతిదానికి సెంటిమెంట్. దానికోసం ఇక్కడ చేసే దీపారాధన కంటే ముందే 4 దీపాలు వెలిగించాలి. ఈ దీపారాధన ఏమిటిది? మొత్తం సెంటిమెంట్ అయిపోయింది అంతే. అసలు ఇంత వెలుగులో దీపం ఎందుకండి? సాధ్యం నూనె వెయ్యి లేదా నెయ్యి వెయ్యి, ఎందుకంటే వెలగాలి కాబట్టి. త్రివర్తి సంయుక్తం, చాలామందికి సందేహం. ఏమండి 2 ఒత్తులు పెట్టాలా అండి, 3 ఒత్తులు పెట్టాలా అండి? నేను వితంతువునండి, 2 ఒత్తులు అండి, 3 ఒత్తులు అంటే వితంతువు కొన్నొత్తులు, సతంతువు కొన్నొత్తులు, విడాకులకి 4 ఒత్తులు ఉంటాయా? మరి వితంతువుకు ఒత్తు తేడా ఉంటే విడాకులకి వేరే ఉండాలి కదా. ఎలా ఉంటుందండి? త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులు 3 పోగులు కలిపి పేనితే ఒత్తు అవుతుంది. ఎందుకు అంటే దృఢంగా ఉండడానికి. అంతకంటే మహిమ మాయ ఏం లేదు అందులో. పిచ్చితనం విడిచిపెట్టాలి. 3 పోగులు కలిపితే, పైగా అది ఇలా పేలుతారండి, గుండ్రంగా ఇలా పేలుతారు. ఎందుకంటే నీరు ఎప్పుడు పల్లాన్ని గడుతుంది. నూనె అండి ఇలా ఒడిపెట్టి చేస్తే నూనె ఇలాగ వలయాకారంలో ప్రవహిస్తుంది. నూనె లక్షణం అది. నూనె జారుతుంది. నీరు జారడం వేరు, నూనె జారడం వేరు. అందుకని దీపం సక్రమంగా వెలగాలంటే 3 పోగులు ఒత్తు చేసి దాన్ని ఇలా తిప్పాలండి. ఇలా నలిపితే తిరుగుతున్నాడు ఖచ్చితంగా. అప్పుడు మీరు నూనెలో పెడితే వెలుగుతుంది. త్రివర్తి సంయుక్తం. ఎందుకు 3 ఒత్తులు తెలుసా? ఒత్తులు లెక్క కాదమ్మా. మీరు పొరపాటున 2 పెట్టినా 4 పెట్టినా ఏమీ కాదు, కంగారు పడకండి. 3 ఒత్తులు ఎందుకు అంటే, ఒత్తి అంటే గుణం. 1 సత్వగుణం, 2 రజోగుణం, 3 తమో గుణం. ఈ త్రిగుణాలు నీలో ఉన్నాయా? బద్ధకం ఉంది, ఆలస్యం ఉంది, క్రౌర్యం ఉంది, హింస ఉంది, ఇది తమో గుణం. పోటీపడ్డం ఉంది, రాజకీయాలు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి, కార్పణ్యాలు ఉన్నాయి, అది రజోగుణం. శాంతగుణం, సత్వగుణం. ఇప్పుడు మనం అంతా కూర్చుని ప్రవచనం వింటున్నాం, సత్వగుణం ఇది కూడా ఉంది. కానీ ఇందులోనే ఏమిటంటే, నేను ఎప్పుడు ప్రవచనం విన్నా సరే ముందే కూర్చుంటా, నాకు ముందు సీటు అలా అట్టి పెడతారు. దీనే సాత్విక అహంకారం అంటారు. నువ్వు ముందు కూర్చున్నా వెనక కూర్చున్నా విన్నావా లేదా అని ముఖ్యం అంతే. ఈ సెంటిమెంట్లు ముఖ్యం కాదు. ఇక్కడ సాత్వికత అహంకారానికి దారి తీయకూడదు. మళ్ళీ కూడా నేను ఎప్పుడు ఈ గురువు గారి ప్రవచనాలే వింటా, ఇంకెవరివి వినను. ఆ 2వ మాట అక్కర్లేదండి. ఇంకెవరు విన్నా తప్పేం లేదు. ఒక్కడే చెప్పక్కల్లా, 10 మంది చెప్పచ్చు, 10 మందివి వినొచ్చు. ఏది మంచో మీరు నిర్ణయించుకోవాలి, మేము నిర్ణయించకూడదమ్మా ఖచ్చితంగా. ఇంకెవరు విన్నామని శపథం చేయక్కర్లేదు. ఆ మాటకు మేము ఎప్పుడూ సంతోషించమండి. నా దగ్గర కూడా అంటారు చాలు, మేము మీవే వింటాం అని ఊరుకోరండి. మీవి వింటాం, ఆ మాట చాలు నాకు. మీవే అనక్కల్లా, పర్వాదం వెళ్ళా, 10 మందివి వినొచ్చు. ఇంకెవరివి వినం అనక్కల్లా, మీరు ఎవరివి విన్నా నాకు ఆనందమే. మొత్తం మీద దేశం బాగుపడ్డం కావాలి. నేను ఒక్కడిని చేయగలనా?
నేను ఒక్కడిని చేయగలను. ఓ సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఓ చాగంటి కోటేశ్వరరావు గారు, ఓ మైలవరపు శ్రీనివాసరావు గారు, ఓ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి, ఓ గరికిపాటి నరసింహరావు, ఇంతమంది తలుచుకుంటే ప్రపంచం బాగుంటుందమ్మా. ఇంతమంది చల్లగా హాయిగా ప్రజలంతా బాగుండాలని చెబుతారు. నాకు నోటుకొచ్చిన పేర్లు చెప్పాను, ఇంకా 10 మంది ఉన్నారు. వినాలి. ఇంకా ఈ రంగంలోకి ఇంకా యువకులు రావాలి, యువతులు రావాలి, నేర్చుకుని రావాలి. అవసరం ఉంది. ఇది ఇన్ని వేల మంది ఈ మాటల కోసం ఉన్నారంటే ఎంత గొప్ప పని ఇది. ఎంతమంది రావాలి? ఇది ఒక విద్య. దీనికి ఆకట్టుకునే శక్తి ఉండాలి. ఊరికే పురాణం చదివేస్తే కుదరదు ఇక్కడ. అందుకని అదే ధోరణి సరిగ్గా ఇగో రజోగుణం, సత్వగుణం. సత్వగుణం అహంకారం కాకూడదు, అలాగే చాదస్తం కూడా కాకూడదు. ప్రవచనాలు వినడం, దీపారాధన చేయడం, పూజ చేయడం అన్నీ సత్వగుణమే. కానీ మనకి ఏది పట్టేస్తుందంటే గంట ముందు కొట్టాలా వెనక్కి కొట్టాలా, వినపడేలా కొట్టమ్మా ఏదైనా ఒకటే. పైగా ఎడం చేత్తో కొట్టాలా కుడి చేత్తో, నెత్తి మీద ఎట్టు కొట్టుకో శని వదిలిపోతుంది. మా ఇంట్లో కొబ్బరికాయ 2 ముక్కలు అవ్వలేదు, 3 ముక్కలు అయిందమ్మా, 36 ముక్కలు అవుతుంది. పచ్చడి చేసుకో. కొబ్బరికాయను బట్టి నీ జీవితం ఉండదు. అంత దరిద్రం కాదండి మన జీవితం. కొబ్బరికాయ పగలడం అనేది మన జీవితాన్ని నిర్ణయిస్తే మనం మనుషులమేనా అసలు? మనం అంత బానిసలం అండి, మనకేం తెలియదా? కొబ్బరికాయ 2 ముక్కలు 3 ముక్కలు బట్టి సంసారం ఉంటుందా అండి? అర్థం ఉందా దానికి ఏదైనా? మనకు అన్ని బుర్రకు పట్టేసేవాగా. కొబ్బరికాయ కొట్టాం, లోపల కుళ్ళిపోయింది అనుకోండి, ఏమిటో కొట్టగా చదవకపోతే విష్ణుమూర్తి కక్ష కట్టి గదట్టి కొట్టేస్తాడా? ఎందుకు చదవలేదని. అయితే ఆయన విష్ణువు అవుతాడా? వీధిరవుడే అవుతాడు. వీధిరవుడే అవుతాడు. విష్ణువు ఎలా అవుతాడండి? ఒకరోజు చదవకపోతే. పైగా కొందరు ఆ పుస్తకం పట్టుకుని మా చిన్నప్పటి నుంచి ఇదే పుస్తకం అని, ఆ పుస్తకం ఇటు అట్ట ఊడిపోయి అటు అట్ట ఊడిపోయి 4-5 పేజీలు ఎగిరిపోయినా సరే మాకు అచ్చు వచ్చింది. అచ్చు రాలేదమ్మా, నీకు పిచ్చి వచ్చింది. అచ్చు రావడం ఏంటి? పుస్తకం అర్థం లేని మాట. పుస్తకం అచ్చు వస్తుందా? అది అట్టగట్టేసిందా? నూనె మరకలు అయిపోయా? అదే పుస్తకం పట్టు కూర్చుంటావా జీవితం అంతా కనపడకపోయినా సరే? పైగా ఈ అచ్చు, ఈ పుస్తకం కొన్న రోజునే మా మనవడు పుట్టాడు. మీ మనవడు పుట్టడానికి కొడుకు కోళ్ళ కారణం అమ్మా, పుస్తకం కారణం కాదు. పుస్తకాలకి విగ్రహాలకి లేనిపోని మాయలు మహిమలు కల్పించి ప్రచారం చేసి ప్రజలను పిచ్చివాళ్ళని చేయకూడదండి. అన్ని మాయలు అన్ని మహిమలు మన మనస్సులో ఉంటాయి, మన భక్తిలో ఉంటాయి. అదే దీపారాధన. సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్యనా యోజితం మయా. ఇదిగో నేను దీపం వెలిగిస్తున్నా, అగ్నితో ముట్టిస్తున్నా, దీపం వెలుగుతోంది అని ఏం కోరుతున్నామో తెలుసా? అక్కడ గృహాణ మంగళం దీపం. పరమేశ్వర, ఈ మాంగళ్యప్రదమైన దీపాన్ని స్వీకరించవయ్యా, నా మనస్సుగా దీన్ని భావించవయ్యా అని త్రైలోక్య తిమిరాపకం. 3 లోకాల్లో ఉండే చీకటిని పోగొట్టాలి. ఈ చిన్న దీపం ఇక్కడ చీకటినే పోగొట్టడం కష్టం కదా, 3 లోకాల్లో చీకటిని పోగొడుతుందా? పోగొడుతుంది. మన శరీరంలోనే 3 లోకాలు ఉన్నాయి: స్వర్గలోకం, మత్స్యలోకం, పాతాళలోకం. మనం ఎప్పుడు దివ్యమైన ఆలోచన చేస్తున్నామో అప్పుడు మనం దేవతలం. మనం ఎప్పుడు అడుగంటిపోయే పనికిమాలిన ఆలోచనలు చేస్తున్నామో అప్పుడు మనం రాక్షసులం, పాతాళ లోకం. మనం ఎప్పుడు సాటి మానవుల గురించి ఆలోచిస్తున్నామో అది మానవ లోకం. ఈ 3 లోకాలు మనలోనే ఉన్నాయండి. అందుకని త్రైలోక్య తిమిరాపకం. నేను దేవతనైనా సరే, రాక్షసుండైనా సరే, మానవుండైనా సరే, నాలో ఉండేటువంటి తిమిర అంటే చీకటి, అజ్ఞానాన్ని పోగొట్టు. అజ్ఞానం అంటే భేదభావం, జ్ఞానం అంటే ఏకత్వ భావం. ఈ అంతా ఒక్కటే, ఈ అంతా ఒక్కటే అనుకోవడం జ్ఞానం. వారు వేరు, నేను వేరు, వారి కులం వేరు, నా కులం వేరు, వారి మతం వేరు, నా మతం వేరు, అసలు ఆడాళ్ళు వేరు, మగాళ్ళు వేరు, ఆడాళ్ళకి తెలివితేటలు ఉండవు, మగాళ్ళకి ఏవో బాగా ఉంటాయి. ఇదంతా అజ్ఞానమే. భగవంతుడు ఒకళ్ళకి ఎక్కువ తెలివితేటలు ఇచ్చి ఒకడు తక్కువ తెలివితేటలు ఇవ్వడం. నీకేదైనా ఆడదాని వల్ల అన్యాయం జరిగితే ఆ ఆడదాన్ని నేను స్త్రీ జాతిని అనడానికి మనం ఎవరమండి? అలాగే ఎవరైనా ఒక మనిషి మన దగ్గర డబ్బు తీసుకుని ఎగ్గొడితే వాడినను అని మనం ఏమంటాం తెలుసా? ఆ కులం వాళ్ళు అందరూ అంతే, వాళ్ళకి మొదటి నుంచి కన్నింగ్ నేచర్. అబ్బా ఎంత గొప్పది ఈయన కనిపెట్టాడు ఇక్కడ. ఆ కులం అంతా కన్నింగ్ నేచరే, కులం అంతా. ఇంక కులంలో మంచివాడు ఎవళ్ళేడా? ఎలా అంటారండి? వెంటనే వాడికి పౌరుషం వస్తుంది. వీళ్ళ కులమేనా గొప్పదేటి, అడుక్కు తినే కులం అంటాడు వెంటనే. అయిపోయింది, మొత్తం కులభేదాలు వచ్చాయి, గొడవలు వచ్చాయి. ఎవరు బాగుపడ్డారండి? ఒక మనిషి చేసిన నేరానికి కులాన్నంతటిని ఎలా అంటామండి అసలు మనం? గూడూరులో ఒక మనిషి తప్పు చేస్తే ఆ మనిషిని అలా, కానీ గూడూరు వాళ్ళు అందరూ ఇంతే. అందుకే సింహపురి ఎక్స్ప్రెస్ ఎక్కను నేను. గూడూరు మీద కోపంతో సింహపురి ఎక్కడం మానేస్తాడా? వెనక సామెత చెబుతారు పల్లెటూళ్ళు, చెరువు మీద కోపంతో ఏదో మానేసేట. ఎవరికి నష్టం? చెరువుకి నష్టం ఏంటి? వాడికే నష్టం. చెరువు మీద కోపం వచ్చి ఏదో కార్యక్రమం మానేసేట. మానేస్తే ఎవడికి నష్టం? చెరువుకే నష్టం, లేదు వాడికే నష్టం. గూడూరు మీద కోపం వచ్చి సింహపురి ఎక్కడ మానేస్తావా? నీకే నష్టం, నీకే నష్టం, రైలుకే నష్టం.
ఇది దీపం అండి. ఆ దీపం పెట్టిన చోట మీరు చూడండి, మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టాలి, జ్ఞాన దీపం పెట్టాలి తప్ప కార్తీక మాసం కాదు కదా. ఏ నెల అయినా సరే లక్షల దీపాలు పెట్టినా ఏ పుణ్యాలు మోక్షాలు రావండి. అది ప్రతీక, అది స్ఫూర్తి. ఇంగ్లీషులో కూడా చెబుతా, ఇట్స్ ఏ సింబల్, ఇట్స్ జస్ట్ ఏ సింబల్. దీపం అనేది ఒక సింబల్, ఒక ప్రతీక. అది దాని అర్థం తెలుసుకుని మనం జీవితంలో ఆచరిస్తేనే నిత్య జీవితంలో వేదాంతం అనేది మిగులుతుంది ఖచ్చితంగా. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు, నీ వెంట ఉన్నాడు.